హాయ్, వెల్కమ్ టు నూతన రెడ్డి కిచెన్. హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అటుకుల గుంత పొంగనాలు చేస్తున్నాను. చాలా ఈజీ అండి చేసుకోవడము. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మొత్తము చూడండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి. అటుకులను తీసుకోవాలి. ఈ అటుకులైతే పావు కిలో అటుకులండి. ఒక్కసారి వాటర్ పోసి కడిగి పారవేయాలి. 10 నిమిషాల తర్వాత మిక్సీ పట్టి పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. కరివేపాకును కడిగి పెట్టుకోవాలి. నానబెట్టి పెట్టుకున్న అటుకులను ఇలా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. పేస్ట్ లాగా చేసుకోవాలి. ఏ అటుకులైనా సరే అండి. కొన్ని అటుకులేమో పేపర్ అటుకులు అంటారు, కొన్ని అటుకులేమో ఉప్మా అటుకులు అంటారండి. ఏ అటుకులైనా సరే కడిగి పారబోసి 10 నిమిషాల తర్వాత మిక్సీ పట్టి పెట్టుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. మొత్తము అటుకులను ఇలాగే చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు మిక్సీ పట్టి పెట్టుకోవాలి. కరివేపాకు వేసుకొని మీకు పేస్ట్ లాగా చేసి వేసుకోవాలి. ఇలా పేస్ట్ లాగా ఇష్టం లేని వాళ్ళు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తినేవాళ్ళు ఉంటే అలానే వేసుకోవాలి. తినని వాళ్ళు ఉంటే ఇలా పేస్ట్ చేసి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. నేనైతే ఏ చట్నీ చేయట్లేదు. అటుకుల పొంగనాలకు పచ్చిమిరపకాయలే ఎక్కువ వేసుకున్నాను. ఈ అటుకులకు సరిపడా కారం అయితే వేసుకున్నాను. పచ్చిమిరపకాయల కారము ఇలానే తినేయచ్చు. చట్నీ కావాలి, చట్నీతోనే తింటాము అనుకునే వాళ్ళు పచ్చిమిరపకాయలు తక్కువ వేసుకోవాలి. వేసుకొని ఈ అటుకులల్లో కలుపుకోవాలి. ఎలా వేసుకున్నా ఎలా చేసుకున్నా టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఈ అటుకుల పొంగనాలు అయితే పెరుగు అయితే వేసుకోవాలి. ఈ అటుకులల్లో ఉప్పు కరెక్ట్గా వేసుకోవాలి, సరిపడా పెరుగును వేసుకొని కలుపుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. నానబెట్టిన అటుకులు మిక్సీ పట్టేటప్పుడు అయితే కొద్దిగా వాటర్ పోసి మిక్సీ పట్టుకోవాలి. పెరుగు వేసుకోవాలి. మొత్తము కలిసే విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి. పెరుగు సరిపోకపోతే కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి. వేసుకొని మొత్తము కలుపుకోవాలి. పెరుగు వేసుకుంటే అటుకుల పొంగనాలు అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. జీలకర్ర వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి. వేసుకొని మొత్తము కలిసే విధంగా కలుపుకోవాలి. ఉప్పు అయితే కరెక్ట్గా వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. అటుకుల గుంత పొంగనాలు అంటే మీలో ఎందరికీ ఇష్టమో కామెంటు పెట్టండి. మీరు ఎప్పుడన్నా ఇలాంటి అటుకుల గుంత పొంగనాలను చేసుకున్నారా? చేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ పెట్టండి. మొత్తము కలుపుకున్న తర్వాత బొంబాయి రవ్వనైతే వేసుకోవాలి. ఉప్మా రవ్వ అంటారు చూడండి, సన్నగా ఉంటుంది. ఆ రవ్వనైతే వేసుకోవాలి. ఒక 8 టేబుల్ స్పూన్ల రవ్వనైతే వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత 10 నిమిషాలు మూతపెట్టి పెట్టుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని 10 నిమిషాలు మూతపెట్టి పెట్టుకోవాలి. బాగా పలచగా అయితే చేసుకోవద్దండి. పలచగా అనిపిస్తే ఇంకా కొద్దిగా బొంబాయి రవ్వ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇలా మూతపెట్టి పెట్టుకోవాలి. 10 నిమిషాలు మూతపెట్టి పెట్టుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పొంగనాల ప్యాన్ పెట్టుకోవాలండి. నూనె వేసుకోవాలి. వేడైన తర్వాత ఇలా గుంతలల్లా వేసుకోవాలి. ఇలా అన్నీ ఇలానే వేసుకోవాలండి. వేసుకొని మూత పెట్టి పెట్టుకోవాలి. ఈ అటుకుల పొంగనాలు కాలిన తర్వాతనే ఇంకో సైడ్కి తిప్పుకోవాలి. లేకపోతే ఇచ్చుకపోతాయండి. కాలకుండా అయితే తీయొద్దు. మంచిగా కాలిన తర్వాతనే ఇంకో సైడ్కి తిప్పుకోవాలి. అటు ఇటు కాల్చుకోవాలండి. మంచిగా కాల్చుకోవాలి. చాలా బాగుంటాయండి ఈ పొంగనాల. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. పల్లి చట్నీ కానీ, టమాటా చట్నీ కానీ, ఏ చట్నీ కానీ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి. ఉప్పు కారము కరెక్ట్గా వేసుకుంటే అలానే తినేయొచ్చండి. ఈ అటుకుల పొంగనాలు అయితే ఇష్టం ఉన్న వాళ్ళైతే చట్నీలు ఏమన్నా చేసుకోవచ్చండి. పల్లి చట్నీ కానీ, టమాటా చట్నీ కానీ, ఎవరికి ఏ చట్నీ ఇష్టం ఉంటే ఆ చట్నీ చేసుకొని తినొచ్చండి. చాలా బాగుంటాయండి ఈ పొంగనాల. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి.
పొంగనాలు కాలడానికైతే టైం అయితే ఎక్కువే పడుతుందండి. ఈ అటుకుల పొంగనాలు కాలడానికి టైం అయితే ఎక్కువే పడుతుంది. మామూలు మినపప్పు బియ్యము అలా పొంగనాలు చేసుకుంటే అవైతే తొందరగానే కాలుతాయి, కానీ ఇవైతే కొంచెం టైం ఎక్కువే పడుతుందండి. మొత్తము ఇలానే అటు ఇటు కాల్చుకోవాలండి. కాలిన తర్వాత వేరే గిన్నెలోకి వేసుకోవాలి. పిండి మొత్తము ఇలానే చేసుకోవాలండి. ఈ అటుకుల పొంగనాలు అయితే ఇంతేనండి. అటుకుల గుంత పొంగనాలు చూసారు కదా ఎంత ఈజీగా ఉందో. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అటుకుల పొంగనాలను మంచిగా అటు ఇటు కాలనివ్వాలి. అలా కాలితేనే లోపలైతే మంచిగా ఉడికిపోతాయండి. సరిగా కాలకపోతే లోపలైతే సరిగా ఉడకవు. అలా ఉడకకపోతే టేస్ట్ అయితే ఉన్నాయండి. మంచిగా కాలనివ్వాలి. ఈ అటుకుల గుంత పొంగనాలనైతే ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుందండి. అంత టేస్ట్ ఉంటాయి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఆల్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ అండి.